రైట్ ప్రస్తుతానికి మనం బోరబండ్లో ఉన్నాం. బోరబండ్లో కూడా మరి ప్రచార ఉధృతి మరి మిన్నంటుతుంది, హోరెత్తిస్తుంది. ఒక పార్టీ అంటూ ఇప్పుడే మరి బీఆర్ఎస్ కూడా ఆ ప్రక్క నుంచి వెళ్ళింది. ఈ ప్రక్క నుంచి కూడా కాంగ్రెస్ మరి తన యొక్క ప్రచారంలో ముందుకెళ్తుంది. మరి మనతో పాటు ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి, అట్లాగే ఎట్లా వెళ్తుంది మీ యొక్క ప్రచారం? मेरा नाम सैयद खालिद अहमद है, इंचार्ज तेलंगाना यूथ कांग्रेस। यहाँ पे आज हम सब यूथ कांग्रेस की तरफ से बोराबड्डा डिवीज़न में नवीन यादव जो हमारे कैंडिडेट है उनके फेवर में डोर टू डोर कैंपेनिंग कर रहे हैं। लोगों का जो उत्साह हम देख रहे हैं, ये बल्कि तय है कि नवीन यादव की जीत 14 तारीख को तय है। 11 तारीख को मैं सभी जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के लोगों से रिक्वेस्ट करता हूँ कि जल्द से जल्द अपना वोटिंग करके भारी बहुमत से नवीन यादव जी को जीत दिलाएंगे। मुझे यह भरोसा भी है, मैं ये उम्मीद भी करता हूँ। आज जुबली हिल्स को डेवलपमेंट की ज़रूरत है। जुबली हिल्स सिर्फ नाम से मशहूर है, बहुत सारे ऐसे डिविजन्स हैं जहाँ पे बिल्कुल भी काम नहीं हुआ है। पिछले 10 साल से बीआरएस की सरकार और बीआरएस का एमएलए यहाँ था, कुछ भी डेवलपमेंट का काम नहीं है। कई रास्तों में हम घूम रहे हैं, वहाँ पे ड्रेनेज का प्रॉब्लम है, पानी का प्रॉब्लम है। ये सारे अगर मसले आपको हल करना है, उसका एक ही उपाय है, वो नवीन यादव है। हमारी कांग्रेस की सरकार है, उसको बढ़ चढ़कर कांग्रेस की सरकार का भी साथ मिलेगा। आप नवीन यादव को जिताइए। आने वाले दिनों में जुबली हिल्स के डेवलपमेंट का काम नवीन यादव करेगा। రైట్ మీరు చెప్పండి. మరి ఇప్పుడు మీ ప్రక్కనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, ఆ పక్కనే మీరుంటున్నారు. అయితే మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా 2 times మేము ఇక్కడ గెలిచాము, ఇక్కడ డెవలప్ చేస్తామంటున్నారు. మీ పేరు చెప్పండి, డీటెయిల్స్. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి. జూబ్లీ హిల్స్లోని ప్రతి గల్లీలో మేము యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి తిరుగుతూ ఉన్నాము. ప్రతి గల్లీలో ఏదో ఒక సమస్య ఎదురైతూనే ఉన్నది. ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కానీ, మురికి కాలువలకు సంబంధించి కానీ అస్తవ్యస్తమైన పరిస్థితి ఉన్నది. రెండు రోజులు చినుకులు పడితే చాలు ప్రతి ఇంట్లోకి నీళ్లు పోవాల్సిన పరిస్థితి ఉంది. 10 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ఏ. తెలంగాణలో సొంత నిధుల కోసమే కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఇంతవరకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే పెద్ద పేరున్నటువంటి కాన్స్టిట్యున్సీ అయినటువంటి జూబ్లీ హిల్స్, ఆ జూబ్లీ హిల్స్లోనే ఇటువంటి తరహాలో పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏమి అభివృద్ధి చేసిరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు, కాబట్టి అక్కడ అభివృద్ధి నోచుకోవట్లేదు. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటి, కాంగ్రెస్కి ఓటేయండి, నవీన్ యాదవ్ని గెలిపించండి. ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. రైట్ మరి మహిళా నాయకులుగా మీరు చెప్పండి, మరి ఓట్లు ఎట్లా పడే అవకాశం ఉందంటారు? మహిళలు ఏమంటున్నారు? మేము ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్తుంటే మహిళలు చాలా మంచిగా రెస్పాండ్ ఇస్తుర్రు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ బిల్లు ఫ్రీ ఇవ్వడం కానీ, అదేవిధంగా మొన్న రీసెంట్గా చూస్తే ఈ జూబ్లీ హిల్స్లో ఇక్కడ ఈ ఏరియాలో 150 కోట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ నిధులు విడుదల చేసి పనులు మరమ్మతులు చేస్తుంది. అదేవిధంగా చిన్న డ్రైనేజీలు, వాటర్ సమస్య ఉంది, అది కూడా కాంగ్రెస్ పార్టీ నవీనన్నకు మద్దతు ఇస్తుంది. నవీనన్న గెలిస్తే ఖచ్చితంగా ఈ చిన్న సమస్యలు కూడా తీరిపోతుందని మాకు నమ్మకం. రైట్ మరి మరొక మన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి నవీన్ యాదవ్ గారు మరి ఇప్పుడు ఇంకా అంటే ఎమ్మెల్యే కాలేదు సార్, ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యేగా గెలవలేదు. మరి నవీన్ యాదవ్ గారు మరి చేసింది ఏంటంటారు? ఎం కృష్ణంరాజు, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడిలాగా పనిచేస్తూ ప్రతిరోజు ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు అధికారులతోటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు ఒక ఏ సమస్య వచ్చినా తన దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు కృషి చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ముందు వెళ్తుందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి చూసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఓటేయడం జరుగుతుంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో, ఈ యొక్క నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలియజేస్తున్నాము. నవీన్ యాదవ్ అనే ఒక యువకుడు ఉన్నాడు. ఈరోజు యువకులకు అవకాశం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధిక శాతం ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాలు అయినాక దోచుకొని ఇంతవరకు బయటికి కూడా రావడం లేదు. అంటే ఆయన దోచుకున్న డబ్బులు ఏడ దాచిపెట్టిండో అవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము.
ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఎవరైతే ఇక్కడ ఉంటున్న బిడ్డలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంత బిడ్డలకు అందరికీ దయచేసి నవీన్ యాదవ్ని గెలిపించండి. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. రేవంత్ అన్న ఒక యువకుడు, ఒక యంగ్ సీఎం మన రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషించదగ్గ విషయము. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లోనే వండుకునేటోడు. ఈరోజు ప్రజాపాలన అంటే ఏ సమస్య ఉదయం లేవగానే ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నాడు. దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితత్వంగా ఉన్నాడని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ అన్న హాయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఈరోజు హైదరాబాద్ను ఇంకా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో RRR రోడ్ను కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మొన్న రీసెంట్గానే పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్ కంపెనీ కానీ, అదేవిధంగా మరో పెద్ద కంపెనీలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రైట్. మరి మనతో పాటు మాట్లాడేందుకు మరి కొంతమంది మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, యూత్ ఏమంటున్నారు? మరి ఓటు ఎటు పడుతుంది అన్న దానికంటే ముందుగా మరి మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది చెప్పండి. మా ప్రచారం అయితే జోరుగా సాగుతుందండి. నా పేరు వచ్చేసి సుకన్య భీమరావు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ప్రచారం అనేది నాకు గెలుపు లేని వాళ్ళ కోసం ప్రచారము. ఆల్మోస్ట్ నవీన్ అన్న విన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత వారం నుంచి కూడా మేము ప్రచారం చేస్తున్నాము. అభివృద్ధి విషయం వచ్చేస్తే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఆయన రౌడీ షీటర్ అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. పోర్ట్రేట్ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళ అభివృద్ధిని ఎక్కడైతే ప్రశ్నిస్తామో అని చెప్పేసి ముందుగానే కాంగ్రెస్ పై బురద చల్లుతున్నా నేను చెప్తున్నా. నవీన్ అన్న విజయం ఖాయమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి డోర్ టు డోర్ మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ ప్రతి సీనియర్ నాయకుడైనా, జూనియర్ అయినా, ఎవరైనా కానీ మా ఇంటి బిడ్డతో సమానం, మేము ఖచ్చితంగా ఓట్లు వేస్తామని చెప్తున్నారు. మా రాష్ట్ర నలుమూల నుండి కూడా మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఒకటే నేను చెప్పేది ఏంటంటే అదర్ పార్టీకి ఎక్కడైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, కానీ నవీన్ అన్న ఒక రౌడీ సీటర్ అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మంచితనం ఉంటుందో పళ్ళ చెట్టుకే రాళ్ళు అన్నట్టు నవీన్ అన్న మంచితనము ఉట్టిపడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు చెప్పొచ్చేది ఏంటంటే నవీన్ అన్న గారు అంటే ప్రజల్లో ఉండి అధికారం లేనప్పుడే ఇంత చేశారు. ఒక్కసారి ఆయన నమ్మి ఓటేస్తే ఖచ్చితంగా ప్రజల్లో పరిపాలన అనేది మంచిగా ఉంటుందని. నా పేరు సుకన్య భీమరావు. मगर मैं आपको एक जवाब देता हूँ कम्प्लीटली। बीआरएस जीत चुका, जो हारा था वो जीतने के लिए कोशिश करेगा, मगर बीआरएस ऑलरेडी जीते हुआ है। तो यहाँ पर मैं कई लोगों से पूछ रहा था, तो यहाँ के बोराबंडे के लोग एक नारा दी, आने वाली कार है। तो यहाँ के अगर आप सब लोगों से पूछेंगे तो यही बोलेंगे कि कार यहाँ पर जीत चुका है, बस कांग्रेस कोशिश कर रही है जीतने के लिए। ऑलरेडी बीआरएस यहाँ जीत चुका, जीतने की कोशिश नहीं है उनको। वो लोग मेहनत कर रहे, कोशिश कर रहे, गवर्नमेंट उनका है, करने दो। 2 इयर्स में रेवंत रेड्डी का गवर्नमेंट जो हमको वादे करा, जो फुलफिल करता हूँ बोला, वो आज तक नहीं हुआ। मिनॉरिटी डिक्लेरेशन हुआ, मिनॉरिटी डिक्लेरेशन में एक भी मिनॉरिटी डिक्लेरेशन नहीं हुआ। केसीआर अन्ना के दौर में मिनॉरिटीज को बहुत फायदा हुआ। रेवंत रेड्डी के गवर्नमेंट में उनका खुद का कॉन्स्टिट्यूंसी है कोडंगल, वहां पर रात में 3 ग्रेवयार्ड्स को मिटा दिए, अभी तक कुछ दिए नहीं। जुबलीहिल्स में सबसे बड़ा मुद्दा ग्रेवयार्ड का, बोल रहे ये नहीं, बोलने में और देने में फर्क है। 2500 स्क्वायर यार्ड शेखपेट वहां पर दिए, वो बोले वहां पर मिलिट्री लैंड है, उनको मालूम था। बस लोगों को ये बताना था कि भाई देखो कांग्रेस हम काम कर रही। उसके बाद क्या करे, 7500 स्क्वायर यार्ड यहाँ पर दिए हिरागड्डे में, वहां पर भी जो है ना डिस्प्यूट लैंड था। तो कांग्रेस सिर्फ वोट लेना चाहती, काम नहीं करना चाहती। अभी अजहरुद्दीन को जो है मिनिस्ट्री देने का काम बात कर रहे हैं, जबकि मालूम है इलेक्शन कोड है, इलेक्शन कोड में किसी को भी मिनिस्ट्री नहीं दे सकते। फिर भी रेवंत रेड्डी सिर्फ मुस्लिम वोट्स लेने के लिए ये एक खबरस्तान का इशू बनाए, तभी एक मुस्लिम मिनोरिटी को भी जो है ना मिनिस्ट्री देने का एक इशू बने, जो कि बेकार गलत है। सब सिर्फ मुस्लिम वोट्स लेने के लिए ये इशू बना रहे। बहरहाल रेवंत रेड्डी यहाँ पर हार गए, उनका कोई आज पूरे तेलंगाना में अगर इलेक्शन लगा लो, आने वाली कार है 7%
बेकार है। इलेक्शन लगा लो, 100% फुल मेजोरिटी से बीआरएस जीतने वाला है। 40 to 50,000 मेजोरिटी आएगा बीआरएस से, इंशाल्लाह बोलो इंशाल्लाह। 40 to 50,000 वन साइड विनिंग है, वन साइड विनिंग है। कांग्रेस का दूर दूर तक भी कोई नामो निशान नहीं है। कांग्रेस का जनाजा निकालना है। हमको मैं भी नॉमिनेशन डाला था, मगर एक प्लानिंग के तहत, एक साजिश के तहत यही कांग्रेस गवर्नमेंट ना तो कोई मिनॉरिटी को टिकट देती, अगर कोई मिनॉरिटी का अगर आदमी अगर कंटेस्ट करना चाह रहा तो उसको भी कैंसिल कर देती। तो हम सोच लिए सब कांग्रेस का जनाजा निकालते। क्या निकालते? जनाजा निकालते। जय तेलंगाना, जय बीआरएस, जय केसीआर, జై కేటీఆర్। అంటే ఒక పార్టీని మించి ఇంకో మరో పార్టీ కూడా మరి ప్రచారాలలో మరి ముందుకెళ్తున్నారు. మరి సాయంత్రం 7 గంటలు దాటి కూడా ప్రచారాన్ని చేసే క్రమం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడే ఏ డివిజన్కి ఆ డివిజన్ ఏర్పాటు చేసుకొని ఆ డివిజన్ నాయకులు అక్కడే ఉండి సో 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మరి ముమ్మరంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి రానున్న కాలంలో మరి ఎలా ఉండబోతుందో మనం వేచి చూద్దాం. కెమెరామెన్ భరత్తో దుర్గా.